హాయ్ అండి అందరికీ. తెలుగుకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఒకసారి చూద్దాం. క్రింది వానిలో సంభాషణ అనే ప్రక్రియకు చెందినటువంటి పాఠ్యాంశం కానిది ఏమిటి? సంభాషణ అనేటటువంటి ప్రక్రియకి చెందినటువంటి పాఠ్యాంశాలు మనకి పొడుపు, విడుపు సంభాషణ ప్రక్రియే. మరి ఇట్ ఈజ్ పండుగ కూడా సంభాషణ ప్రక్రియే. మంచి బహుమతి కూడా సంభాషణ ప్రక్రియే. మరి మేమే మేకపిల్ల అనేటటువంటిది సంభాషణ అనేటటువంటి ప్రక్రియకు చెందదనమాట. మరి నెక్స్ట్ వన్ క్రింది వానిలో సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం ఏది? సమయస్ఫూర్తి ఇతివృత్తంగా కలిగినటువంటి పాఠం గోపాల్ తెలివి అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. గోపాల్ తెలివి అనేది. మరి క్రింది వానిలో శ్రీశ్రీ గారికి సంబంధించి సరికానిది ఏమిటి? సరికానిది. ఈయన మరి అభ్యుదయ యుగకర్త. మరి తెలుగు కవిత్వాన్ని మలుపు తిప్పినటువంటి రచన మరో చరిత్ర అని అన్నారు. మరి తెలుగు కవిత్వానికి మలుపు తిప్పినటువంటి రచన మహా మహా మహాప్రస్థానం. మరి మరో చరిత్ర అనేది కాదు. మరి ఈయనదే. మరి అనంతం అనేటటువంటిది ఈయన యొక్క స్వీయ చరిత్ర. మరి ఇక్కడ సరికానిది ఏంటి అంటే ఆప్షన్ 2 అనేటటువంటిది సరికానిదన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో దాశరథి కృష్ణమాచార్యులు గారికి సంబంధించి చెందనిది ఏమిటి? మరి ఈయన ఆంధ్రప్రదేశ్‌కి ఆస్థాన కవిగా ఉన్నారు. నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు మేలుకొలుపు పాడారు. పద్యాన్ని మరియు పాటని సమానంగా నిర్వహించగల వ్యక్తి. ఆధునిక కవిత్వంలో భావ కవిత్వానికి తలుపులు తెరిచారు అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే మరి దేవులపల్లి కృష్ణశాస్త్రి గారికి చెందుతుంది కాబట్టి. నెక్స్ట్ వన్ కష్టాలలో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అనే నీతిని తెలియజేసేటటువంటి పాఠం ఏమిటి? కష్టాల్లో ఉన్నవారికి సాయం చేయని మనిషి జీవితం వ్యర్థం అనేది నీతిని తెలియజేసేటటువంటి పాఠం మంచి బాలుడు. ఈ క్రింది బాణిలో మధురాంతకం రాజారాం గారికి సంబంధించినది ఏమిటి? క్రింది వాణిలో మధురాంతకం రాజారాం గారికి సంబంధించినది ఏమిటి? మరి ద రైట్ ఆన్సర్ ఈస్ ఈయన రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. అదేవిధంగా మానవ జీవితాల్లో సున్నిత పార్శ్వాలను చిత్రించారు. మానవ జీవితంలో సున్నిత పార్శ్వాలను చిత్రించారు. అదేవిధంగా కేంద్ర సాహిత్య అకాడమీ కూడా అవార్డును కూడా పొందారు. సో ఇక్కడ పైవన్నీ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్ అవుతుంది. పైవన్నీ అనేది రైట్ ఆన్సర్. తొలి పండుగ పాఠ్యాంశంలోని గ్రామం పేరు ఏమిటి? తొలి పండుగ పాఠ్యాంశంలోని గ్రామం పేరు మాధవరం. గిరి, సూరి, సీతి, వెంకి పాత్రలుగా గల పాఠం ఏంటి? గిరి, సూరి, సీతి, వెంకి పాత్రలుగా గల పాఠం ఏంటి? పొడుపు, విడుపు. నెక్స్ట్ వన్ క్రింది వానిలో షేక్ నాజర్ గారికి సంబంధించి సరికానిది ఏమిటి? క్రింది వానిలో షేక్ నాజర్ గారికి సంబంధించి సరికానిది ఏమిటి? మరి ఇక్కడ చూస్తే ఆయన పుట్టిన ఊరి పేరు పొన్నెకల్లండి. మరి తాతగారి ఊరి పేరు గార్లపాడు. మరి భరతనాట్యం ప్రక్రియకు మెరుగులు దిద్దారు అనేది రాంగ్ ఆన్సర్. బుర్రకథ ప్రక్రియకు మెరుగులు దిద్దారు కాబట్టి. ఈయన ఆత్మకథ పేరు పింజారి. మరి దీనిని అక్షరీకరించిన వారు, దీనిని రాసినటువంటి వారు అంగడాల రమణమూర్తి అన్నమాట. అక్షరీకరించింది ఎవరంటే అంగడాల రమణమూర్తి అనేది రైట్ ఆన్సర్. ఈ క్రింది రచయితలు వారి రచనలకు సంబంధించి సరికాని జత ఏది? సరికాని జత ఏది? ఆలూరి బైరాగి నూతులో గొంతుకులు, మధురాంతకం రాజారాం ఏకాదశి. మరి ఏకాదశి అనేటటువంటిది చింతా దీక్షితులు గారిది, మధురాంతకం రాజారాం గారికి చెందదు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది ప్రవాసము, షేక్ నాజర్ గారిది బెంగాల్ కరువు అనేది రైట్ ఆన్సర్. వెంకట పార్వతీశ కవులు రచించినటువంటి పాఠం ఏది? వెంకట పార్వతీశ కవులు రచించినటువంటి పాఠం పేరు పరివర్తన. గాలి, నీరు, అగ్ని పాత్రలుగా గల పాఠం ఏది? గాలి, నీరు, అగ్ని పాత్రలుగా గల పాఠం మేమే మేకపిల్ల. సత్యమహిమ అనేటటువంటి పాఠ్యాంశానికి సంబంధించి సరి అయిన దానిని గుర్తించండి. సత్యమహిమ అనే పాఠ్యాంశానికి సంబంధించి సరి అయినది. మరి ఈ పాఠ్యాంశం గుజ్జనగూళ్ళ నుండి గ్రహించబడింది. పాఠ్యాంశం యొక్క రచయిత చింతా దీక్షితులు. పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం నైతిక విలువలను తెలియజేస్తుంది. పాఠ్యాంశంలో నదీ దేవత, బీదవాడు అనే పాత్రలు కలవు అన్నారు. సో ఇక్కడ సత్యమహిమ అనేటటువంటి పాఠ్యాంశ రచయిత
మరి ఇది గుజ్జన గుళ్ళ నుండి గ్రహించబడిన చింతా దీక్షితులైతే రచయిత కాదు. అవధాని రమేష్ అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య. మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య అనేటటువంటి రచనలు ఎవరివి? మొక్కుబడి అభ్యుదయం పెదమామయ్య అనేటటువంటి రచనలు ఎవరివి? ద రైట్ ఆన్సర్ ఈజ్ మొక్కపాటి నరసింహ శాస్త్రి. మొక్కపాటి. క్రింది వానిలో పద్య కథ అనేటటువంటి ప్రక్రియకు చెందిన పాఠం ఏది? పద్య కథ అనేటటువంటి ప్రక్రియకు చెందినటువంటి పాఠం ఏది? రాజు కవి అనేటటువంటి. క్రింది వానిలో రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి లక్షణ గ్రంథాలు ఏవి? రాయప్రోలు సుబ్బారావు గారు రచించినటువంటి లక్షణ గ్రంథాలు ఏవి? ద రైట్ ఆన్సర్ ఇస్ రమ్యాలోకం, మాధురి దర్శనం అనేటటువంటివి ఈయన రచించినటువంటి లక్షణ గ్రంథాలకి చెందుతాయన్నమాట. ఈ క్రింది ఎవరు యొక్క రచనలలో పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కనిపిస్తుంది? ఈ క్రింది ఎవరి యొక్క రచనలలో పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ అనేది ప్రధానంగా కనిపిస్తుంది? ద రైట్ ఆన్సర్ ఈజ్ చెరకుపల్లి జమదగ్ని శర్మ యొక్క రచనలలో పిల్లల యొక్క మనస్తత్వ చిత్రణ అనేది ప్రధానంగా కనిపిస్తుందన్నమాట. నెక్స్ట్ వన్, చిలక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేటటువంటి రచనలు ఎవరివి? చిలక గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష అనేటటువంటి రచనలు ఎవరివి? చెరకుపల్లి జమదగ్ని శర్మ గారివి. కొండవాగు పాఠ్యాంశానికి సంబంధించి సరికానిది గుర్తించండి. మరి ఈ పాఠ్యాంశంలో లేఖను జావేద్ వెంకటికి రాశాడు. వెంకటి యొక్క స్నేహితులు రహీము, డేవిడ్. రామం వాళ్ళ ఊరికి వెళ్ళినటువంటి వాళ్ళు జావేద్ అన్నమాట. సో ఇక్కడ సరికానిదంటూ ఏదీ లేదు. నెక్స్ట్ వన్, రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించినటువంటి పాట గల పాఠ్యాంశం, పెన్నేటి పాట గల పాఠ్యాంశ రచయిత ఎవరు? చూడండి, రాయలసీమ సౌందర్యాన్ని, విషాదాన్ని సమంగా చిత్రించిన పెన్నేటి పాట రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ విద్వాన్ విశ్వం. విలాసిని, రాతలు గీతలు అనేటటువంటి రచనలు ఎవరివి? విలాసిని, రాతలు గీతలు అనేటటువంటి రచనలు మరి విద్వాన్ విశ్వం గారు అన్నమాట. విద్వాన్ విశ్వం అనేది రైట్ ఆన్సర్. మరి నెక్స్ట్ వన్, క్రింది వానిలో గిడుగు రామమూర్తి గారికి చెందనిది ఏమిటి? క్రింది వానిలో రామమూర్తి గారికి చెందనది. మరి సవర ఇంగ్లీష్ నిఘంటువులను రచించారు. సవర భాషా మాధ్యమంలో తొలి పాఠశాలను నడిపించారు. భారతదేశంలో తొలితరం మానవ శాస్త్రవేత్తల్లో ఈయన ఒకరు. మరి సవర వ్యాకరణం, సవర వాచకాలను రచించారు. మరి ఇక్కడ రచించలేకపోయారు అన్నారు కాబట్టి ఇది ఫోర్త్ వన్ సరికాదన్నమాట. నెక్స్ట్ వన్, క్రాంతి, అక్షయ, పెదనాన్న పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏంటి? క్రాంతి, అక్షయ, పెదనాన్న పాత్రలుగా ఉన్నటువంటి పాఠ్యాంశం ఏది? ద రైట్ ఆన్సర్ ఈస్ ఇట్ ఈజ్ పండుగ అనేటటువంటిది క్రాంతి, అక్షయ, పెదనాన్నలో మరి పాత్రలుగా ఉన్నటువంటి పాఠం అన్నమాట. తరికొండ వెంగమాంబ పాఠానికి సంబంధించి సరి అయినది కానిది గుర్తించండి. తరికొండ వెంగమాంబ గారు యక్షగానంలో శుద్ధహస్తులు. వెంగమాంబకు ఇష్టమైన రచన ద్విపద. వెంగమాంబ దగ్గర అష్ట ప్రధానులు కాదు, అష్ట గంటాలు ఉండేవారు. సో వెంగమాంబ నృసింహ జయంతి ఉత్సవాలను జరిపింది. సో ఇక్కడ ఆప్షన్ 3 అనేటటువంటిది సరికాదన్నమాట. ఈ క్రింది వానిలో పాఠాలు మరియు ఇతివృత్తాలకు సంబంధించి సరికాని జత ఏమిటి? పాఠాలు మరియు ఇతివృత్తాలకు సంబంధించి సరికానిది. మరి తెలుగు తల్లి అనేది దేశభక్తి. మరి దేశమును ప్రేమించుమన్నా అనేది దేశభక్తియే. ఏ దేశమేగినా అనేది కూడా దేశభక్తియే. మరి గాంధీ మహాత్ముడు అనేది దేశభక్తి కాదు. ఇది మహనీయుల చరిత్ర అనేటటువంటి ఇతివృత్తానికి చెందుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో పాఠం పేరు వాటి యొక్క ఇతివృత్తానికి సంబంధించి సరి అయినది ఏమిటి? మా కొద్దీ తెల్లదొరతనం అనేది దేశభక్తి. మన మహనీయులు అనేది మహనీయుల చరిత్ర. జయగీతం అనేటటువంటిది దేశభక్తి ఇచ్చారు. మరి ఇక్కడ చూస్తే జయగీతం అనేటటువంటిది ఇక్కడ మన మహనీయుల చరిత్రే.
మన మహనీయులు అనేటటువంటిది దేశభక్తికి సంబంధించింది. అలాగే జయగీతం అనేటటువంటిది మహనీయుల చరిత్రకు సంబంధించింది. సో, ఇక్కడ ఈ 2 అపోజిట్‌లో ఉన్నాయి కాబట్టి ఈ 2 కూడా సరికాదు. మన మహనీయులు అనేది దేశభక్తికి సంబంధించింది. జయగీతం అనేది మహనీయుల చరిత్రకు సంబంధించింది. ఇతివృత్తాలు. సో, ఇది మాత్రమే ఇక్కడ సరి అయినదన్నమాట. నెక్స్ట్ వన్ క్రింది వానిలో నైతిక విలువలు ఇతివృత్తంగా గల పాఠం కానిది ఏమిటి? నైతిక విలువలు ఇతివృత్తంగా గల పాఠం కానిది ఏంటి? మరి ఇక్కడ చూస్తే పద్యరత్నాలు నైతిక విలువలే. సత్య మహిమ అనే పాఠం కూడా నైతిక విలువలు తెలియజేస్తుంది. హితోక్తులు కూడా నైతిక విలువలే తెలియజేస్తుంది. రాజు కవి అనేటటువంటిది కాదనమాట. ఇది ఒక పద్య కథ. మరి రాజు కవి అనేది నైతిక విలువలు అనేది రాంగ్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్ ఈ క్రింది పాఠాలను వాటి ఇతివృత్తాలతో జతపరచాలి. ఈ క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలతో జతపరచాలి. నా బాల్యం, మా ఊరి ఏరు, డూడ్యూ బసవన్న, పరివర్తన. సో మనకు తెలుసు నా బాల్యం అనేటటువంటిది బుర్రకథ పితామహుడైనటువంటి షేక్ నాజర్ గారిది. మరి కళలు అనేది ఇతివృత్తం. మా ఊరి ఏరు అనేది ప్రకృతి వర్ణన ఇతివృత్తంగా కలది. డూడు బసవన్న అనే పాఠం సంస్కృతి సంప్రదాయాల ఇతివృత్తం. పరివర్తన అనేది పిల్లల స్వభావం. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. క్రింది వానిలో భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం కానిది ఏమిటి? క్రింది వానిలో భాషాభిరుచి ఇతివృత్తంగా గల పాఠం కానిది. ఇక్కడ చూస్తే పొడుపు విడుపు భాషాభిరుచేనండి. మమకారం భాషాభిరుచి, భువన విజయం కూడా భాషాభిరుచి. మరి ఇక్కడ చూస్తే అక్షరం అనేటటువంటిది భాషాభిరుచి అనే ప్రక్రియకు చెందదన్నమాట. ఈ క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలతో జతపరచండి. ఈ క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలతో జతపరచండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మర్యాద చేద్దాం అనేటటువంటి పాఠం మరి హాస్యానికి సంబంధించింది. మేలుకొలుపు అనేది సమానత్వం చెందుతుంది. తృప్తి అనేటటువంటి పాఠం తృప్తి అనేది మానవ విలువలకి సంబంధించింది. ప్రియమిత్రునికి అనేది మానవీయ విలువలకి సంబంధించిందన్నమాట. ఈ విధంగా వస్తాయి. సో ఆప్షన్ 1 అనేటటువంటిది ఇక్కడ రైట్ ఆన్సర్. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ ఈ క్రింది పాఠాలు వాటి ఇతివృత్తాలతో జతపరచాలి. ఇక్కడ బారిస్టర్ పార్వతీశం, సమదృష్టి, చిరమాలిన్యం, అమ్మఒడి అనేటటువంటి పాఠాలు ఇచ్చారు కదా. ఇందులో బారిస్టర్ పార్వతీశం అనేటటువంటిది హాస్యానికి సంబంధించింది. హాస్యానికి సంబంధించింది. అదే విధంగా సమదృష్టి అనేటటువంటిది సమానత్వం ప్రక్రియకి సంబంధించింది. చిరమాలిన్యం అనేది మానవ విలువలు. మరి అమ్మ ఒడి అనేది తల్లి ప్రేమ. సో ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. ఈ క్రింది పాఠాలలో మరి పాఠాలు వాటి ఇతివృత్తాలకు సంబంధించి సరికాని జత ఏది? పాఠాలు మరియు వాటి ఇతివృత్తాలకు సంబంధించి సరికాని జత ఏది? అంటే ఇక్కడ చూస్తే అక్షరం అనేది చదువు యొక్క విశిష్టత, ఆతిథ్యం ఆశావాహ దృక్పథం, మాయా కంబలి మానవ స్వభావం, శతక సౌరభం నైతిక విలువలను ఇచ్చారు. మరి అక్షరం అనేది చదువు యొక్క విశిష్టత రైట్ ఆన్సర్. ఆతిథ్యం అనేటటువంటిది మరి అతిథి గౌరవానికి సంబంధించిన ఇతివృత్తంతో ఉంటుంది. ఆశావాహ దృక్పథం అనేది యథా 7th క్లాస్లో ఉంటుంది. యథా లెసన్. మాయా కంబలి మానవ స్వభావం, శతక సౌరభం అనేది నైతిక విలువలు. సో ఇక్కడ ఆప్షన్ 2 అనేది సరికాదనమాట. ఆప్షన్ 2 అనేది సరికాదు. నెక్స్ట్ వన్ ఈ క్రింది వానిలో పాఠాలు వాటి ఇతివృత్తాలకు సంబంధించి సరికాని జత ఏది? పాఠాలు వాటి యొక్క ఇతివృత్తాలు మరి నాటి చదువు అనేది వ్యక్తిత్వ వికాసం, చదువు విలువ. నా యాత్ర జాతీయ సమైక్యత, దర్శనీయ స్థలాలు. ప్రియమిత్రునికి అనేది మానవీయ విలువలు. రిజట స్వప్నం అనేది పరస్పర సహకారం అన్నారు. సో పరస్పర సహకారం అయితే కాదు. సహానుభూతి అనేటటువంటి ఇతివృత్తంతో ఉంటుందన్నమాట. దేశభక్తి కథలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు ఎవరు? దేశభక్తి కథలు రాసి జైలు శిక్ష అనుభవించిన వారిలో మొదటి వారు గరిమెల్ల సత్యనారాయణ గారు. ద రైట్ ఆన్సర్ గరిమెల్ల సత్యనారాయణ అనేది రైట్ ఆన్సర్. ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుతమైనటువంటి కథలు ఏవి? పంచతంత్ర కథలు అనేది రైట్ ఆన్సర్. ఆంగ్ల భాషను నేర్చుకుంటాం కానీ దాని మీద వ్యామోహంతో
మాతృభాషను నిరాదరించడం సరికాదు అని, వాడగలిగిన ప్రతి చోట మాతృభాషను వాడదామని, మాతృభాష యొక్క ప్రాముఖ్యాన్ని గురించి తెలియజేసిన వారు ఎవరు? మమకారం అనేటటువంటి లక్ష్యంలో అందించడం జరిగింది. చిలుకూరి దేవపుత్ర. చిలుకూరి దేవ స్వాతంత్ర్యానికి ముందు నిమ్న జాతుల వారి యొక్క పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం. నిమ్న జాతుల వారి యొక్క పరిస్థితిని, ఆనాటి వారి ఆకాంక్షను తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. ద రైట్ ఆన్సర్ ఈస్ మేలుకొలుపు. మేలుకొలుపు ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యను, పిల్లల పెంపకాన్ని, విద్య ప్లస్ పిల్లల పెంపకం రెండూ కలిపి మేళవించవలసినటువంటి అవసరాన్ని గుర్తించినటువంటి అరుదైన పిల్లల ప్రేమికుడు ఎవరు? అరుదైన పిల్లల ప్రేమికుడు ద రైట్ ఆన్సర్ గుడిపాటి వెంకటాచలం. నిరతిని తెలియజేసే ధర్మ నిర్ణయం అనే పాఠ్యాంశం ఏ రచన నుండి గ్రహించబడింది? శ్రీ కనకదుర్గ ఆలయ స్థల మహత్యం, అలాగే ఆంధ్ర ప్రశస్తి, ఈ రెండు కూడా రైట్ ఆన్సర్సే అన్నమాట. అశోకవనంలో కష్టాలలో ఉన్న సీతకు త్రిజట ఏ విధంగా ఓదార్పునిచ్చిందో తెలియజేసేటటువంటి పాఠాన్ని రచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ త్రిజట స్వప్నం అనే లెసన్ కవయిత్రి మొల్ల. డూడు బసవన్న అనే పాఠ్యాంశం నుండి గ్రహించబడిన జీవన సమరం అనే పాఠం ఎక్కడి నుండి గ్రహించబడిందంటే జీవన సమరం నుంచి గ్రహించబడింది. అటువంటి జీవన సమరం అనే యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ రావూరి భరద్వాజ. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక తీరులను తెలియజేస్తూ విద్యార్థులకు నైతిక విలువలను తెలియజేసేందుకు ఉద్దేశించబడినవి ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ పద్య పరిమళం గాని, సుభాషిత రత్నాలు గాని, శతక సౌరభం గాని, పద్య రత్నాలు గాని, ఇట్లాంటివన్నీ కూడా నైతిక విలువలు, విద్యార్థుల్లో నైతిక విలువలను తెలియజేసేందుకు ఉద్దేశించబడినవి అన్నమాట. వర్షాభావ పరిస్థితులు ఏర్పడినప్పుడు కప్పలకు పెళ్లిళ్లు చేయడం వలన వరుణదేవుడు కరుణించి వర్షాలు కురిపిస్తాడనే నమ్మకంతో ప్రజలు ఉండేవారిని తెలియజేస్తూ పాఠాన్ని రచించిన వారు ఎవరు? మరి ఇది యథ అనేటటువంటి లెసన్ అన్నమాట. యథ అనే లెసన్ ని రచించిన వారు చావలి బంగారమ్మ. సారీ అండి, ఇది మనకి కప్పతల్లి పెళ్లి అనేటటువంటి లెసన్ కదా. కప్పతల్లి పెళ్లి అనేటటువంటి లెసను చావలి బంగారమ్మ అన్నమాట. తమ కవితల ద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త వెలువడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చిన వారు ఎవరు? తమ కవితల ద్వారా తెలుగు సాహిత్యంలో కొత్త వరవడిని, సరికొత్త భావ వ్యక్తీకరణను తీసుకువచ్చిన వారు చావలి బంగారమ్మ. గిరిజన ప్రాంతాల ప్రశాంతతకు, మంచితనానికి, అమాయకత్వానికి ఈ గిరిజన ప్రాంతాలు అనేవి నిలయాలు. మరి అలాంటి గిరిజన ప్రాంతాల యొక్క జీవితాలు అతలాకుతలం అవుతున్న, ఎంతో ఆశావాహంతో జీవిస్తున్న గిరిజనుల యొక్క శ్రమ జీవనం గురించి తెలియజేయడం ఈ పాఠం యొక్క ఉద్దేశ్యం. ద రైట్ ఆన్సర్ ఈజ్ యథ అనేటటువంటి పాఠం యొక్క ఉద్దేశ్యం అన్నమాట. మరి ఈ పాఠాన్ని రచించిన వారు బోనం నాగభూషణం. నెక్స్ట్ వన్, రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను రచించిన వారు ఎవరు? రాయలసీమ సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయేటటువంటి పెనుగొండ పాటను రచించిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. కింది వాణిలో రచయితలు వారి రచనా సంపుటాలకు సంబంధించి సరికాని జత ఏది? రచయితలు వారి యొక్క రచనా సంపుటాలు. మరి అపరిచితులు అనేది రావూరి భరద్వాజ గారిది. మాధురి దర్శనం, రమ్యాలోకం ఇట్లాంటి ఇవి మనకి రాయప్రోలు సుబ్బారావు గారిది అనమాట. గిడుగు వెంకట రామమూర్తి అనేది సరికాదు. గోర్కీ కథలు అనేటటువంటిది వింజమూరి శివరామారావు గారు. మరి అరుణ కిరణాలు అనేది జంధ్యాల పాపయ్య శాస్త్రి. సో ఇక్కడ మాధురి దర్శనం అనేది సరికాదనమాట. నెక్స్ట్ వన్, ఇక్కడ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఒకసారి చూడండి. క్రింది రచయితలు వారి రచనలకు సంబంధించి జతపరచాలి.
మరి ఇంపార్టెంట్ అన్నమాట ఇవి. మధుగీత, హరివిల్లు, పూల బాలలు, కార్తీక దీపాలు. ఇక్కడ హరివిల్లు అనేటటువంటిది నండూరి రామమోహన్ రావు గారిదన్నమాట. హరివిల్లు అనేది నండూరి రామమోహన్ రావు గారిది. మరి మధుగీత, మధుగీత అనేది బోయి భీమన్న గారిది. పూల బాలలు, పూల బాలలు అనేది బాడిగ వెంకట నరసింహారావు గారిది. కార్తీక దీపాలు సత్యం శంకరమంచి. సో ఇక్కడ మనకి ఆప్షన్ 2 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, బిడ్డల పుస్తకం అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు ఎవరు? బిడ్డల పుస్తకం అనేటటువంటి పుస్తకాన్ని రచించిన వారు గుడుపాటి వెంకటాచలం. గుడుపాటి వెంకటాచలం. యథార్థ జీవుల యథార్థ గాథల పుస్తకమైనటువంటి జీవన సమరం పుస్తక రచయిత ఎవరు? యథార్థ గాథల పుస్తకమైనటువంటి జీవన సమరం అనే పుస్తక రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ రావూరి భరద్వాజ. రావూరి భరద్వాజ. యానాదులు, నాగులు, చెంచులు, సంచార జాతుల వారి యొక్క పుస్తకాలను రచించిన వారు ఎవరు? యానాదులు, నాగులు, చెంచులు, సంచార జాతులు వీరి యొక్క పుస్తకాలను రచించిన వారు వెన్నెల కంటి రాఘవయ్య. చూడండి, క్రింది వానిలో రచయితలు వారి యొక్క కథా సంపుటాలకు సంబంధించి సరికాని జత ఏది? బోనం నాగభూషణం గారిది కొత్తగాలి, కొలను సదానంద, నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు, బులుసు వెంకటరమణయ్య 16 రాత్రులు, సో చిలుకూరి దేవపుత్ర, అమరావతి కథలు అని ఇచ్చారు. సో ఇక్కడ కొత్తగాలి బోనం నాగభూషణం రైట్ ఆన్సర్. కలువకొలను సదానంద, నవ్వే పెదవులు, ఏడ్చే కళ్ళు రైట్ ఆన్సర్. బులుసు వెంకటరమణయ్య 16 రాత్రులు రైట్ ఆన్సర్. చిలుకూరి దేవపుత్ర, అమరావతి కథలు అనేది రాంగ్ ఆన్సర్. ఎందుకంటే సత్యం శంకరమంచి గారిది అమరావతి కథలు కాబట్టి. శ్రీ శాలివాహన గాథా సప్తసతి అనేటటువంటి పాటల సంకలనం రచించిన వారు ఎవరు? శ్రీ శాలివాహన గాథా సప్తసతి అనేటటువంటి పాటల సంకలనం రచించిన వారు సో గాథా సప్తసతి అనేటటువంటిది హాలుడు రచించారనమాట. మరి ఈ హాలుడు రచించినటువంటి గాథా సప్తసతిని శ్రీ శాలివాహన గాథా సప్తసతి సారం అనేటటువంటి పాటల సంకలనాన్ని రచించిన వారు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం పేరేమిటి? బోనం నాగభూషణం గారి యొక్క కథా సంకలనం పేరు కొత్తగాలి అనేది రైట్ ఆన్సర్. బాడిగ వెంకట నరసింహారావు గారి యొక్క పిల్లల పుస్తకం పేరు కీలు గుర్రం అనేటటువంటిది పిల్లల పుస్తకం అనమాట. పాలబడి పాటలో ఆవు హరిశ్చంద్ర, చిన్నారి లోకం అనేవి ఆయన యొక్క ప్రసిద్ధ పిల్లల పుస్తకాలు. ఇక్కడ కీలు గుర్రం అనేటటువంటిది కాదనమాట. సారీ ఫర్ దట్, ఇది కాదు. ఇవన్నీ కూడా ఆయన యొక్క రచించినటువంటి పిల్లల పుస్తకాలకు చెందుతాయి. కీలు గుర్రం అనేటటువంటి మరి పిల్లల పుస్తకం కాదనమాట. జానపద కథకు సంబంధించి పైడి తెరేష్ బాబు రచించినటువంటి అల్పపీడనం అనేది ఒక గజల్ సంపుటి. చాటు పద్య మణిమంజరి అనేటటువంటి చాటువుల సంకలనాన్ని రచించిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ వేటూరి ప్రభాకర శాస్త్రి అన్నమాట. శతావధాన ప్రబంధ త్రిపుటి అనేటటువంటి గొప్ప గ్రంథాన్ని రచించిన వారు ఎవరు? శతావధాన ప్రబంధం త్రిపుటి అనే గొప్ప గ్రంథాన్ని రచించిన వారు మరి చాటుపద్య మణిమంజరి అయితే వేటూరి ప్రభాకర శాస్త్రి అన్నమాట. మరి శతావధాన ప్రబంధ త్రిపుటి అనేది సివి సుబ్బన్న గారిది. శతావధాన ప్రబంధ త్రిపుటి అనేది సివి సుబ్బన్న గారిది అనమాట. అనేక ప్రాంతాల్లో చేసినటువంటి అవధాన పద్యాలన్నీ కూడా క్రోడీకరించి ఇలా సంపుటాలుగా చేయడం జరిగింది. క్రింది వానిలో గద్వాల ఆస్థాన కవిగా పనిచేసిన వారు ఎవరు? గద్వాల ఆస్థాన కవిగా పనిచేసిన వారు జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి రైట్ ఆన్సర్ అన్నమాట. మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అన్నది ఎవరి యొక్క ఆత్మకథ? మారుతున్న సమాజం నా జ్ఞాపకాలు అన్నది ఎవరి యొక్క ఆత్మకథ? ఆచార్య మామిడిపూడి వెంకటరమణయ్య గారిది. క్రింది వానిలో తిరుపతి వెంకట కవులుగా సుప్రసిద్ధులు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లి వెంకట శాస్త్రి.
ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ 2 అన్నమాట. దివాకర్ల తిరుపతి శాస్త్రి, చెల్లపల్లై వెంకట శాస్త్రి. సివి సుబ్బన్న గారి యొక్క బిరుదు ఏమిటి? సివి సుబ్బన్న గారి యొక్క బిరుదు ఏమిటి? సరస్వతి పుత్ర, అవధాని పితామహ. సో ఆప్షన్ 1 అండ్ 2 అనేది రైట్ ఆన్సర్స్. బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు ఏమిటి? బోనం నాగభూషణం గారి యొక్క కలం పేరు ఏమిటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ భూషణం శూలపాణి. భూషణం శూలపాణి అనేటటువంటివి ఈయన యొక్క కలం పేర్లు అన్నమాట. క్రింది వారిలో బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాలబంధుగా ప్రసిద్ధులు ఎవరు? బాడిగ వెంకట నరసింహారావు అన్నమాట. బాడిగ వెంకట నరసింహారావు. అలాగే విఎన్ఏ అనార్కలి అనేటటువంటి నాటకంలో ఈయన పాత్ర వేయడం వల్ల సో అనార్కలి నరసింహారావుగా కూడా పేరు పొందారు కాబట్టి ఇక్కడ 1 అండ్ 2 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏమిటి? రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి యొక్క బిరుదు ఏమిటి? ఈయనకి బిరుదులు ఏంటంటే గాన కళాసింధు, సంగీత కళారత్న. గాన కళాసింధు, సంగీత కళారత్న అనేటటువంటి బిరుదులు కలవన్నమాట. సో ఆప్షన్ 1 అండ్ 2 అనేది రైట్ ఆన్సర్స్ అవుతాయి. క్రింది వాణిలో తిక్కన యొక్క బిరుదులు ఏమిటి? తిక్కన యొక్క బిరుదులు ఏమిటి? ఉభయ కవి మిత్రుడు, కవి బ్రహ్మ అనేటటువంటివి తిక్కన యొక్క బిరుదులు అన్నమాట. మిగతావి కూడా. నెక్స్ట్ వన్, కవి వత్సలుడు. కవి వత్సలుడు అనేటటువంటి బిరుదాంకితుడు ఎవరు? కవి వత్సలుడు అనే బిరుదాంకితుడు హాలుడు. గాథా సప్తశతి రచించినటువంటి హాలుడు అన్నమాట. కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? కవిరాజు అనే బిరుదాంకితుడు ఎవరు? ద రైట్ ఆన్సర్ త్రిపురనేని రామస్వామి చౌదరి. క్రింది వానిలో సరికాని జత ఏది? క్రింది వానిలో సరికానిది. చిలకమర్తి లక్ష్మీ నరసింహం నవ్వుల తాతయ్య, రవీంద్రనాథ్ ఠాగూర్ విశ్వకవి, చరణ్ సింగ్ రైతు బంధు, శ్రీరంగం శ్రీనివాసరావు గారు బాలబంధు అన్నారు. ఆప్షన్ 4 సరికాదు. బాలబంధు బాడిగ వెంకట నరసింహారావు కాబట్టి మనకి ఇక్కడ శ్రీరంగం శ్రీనివాసరావు అనేది కాదన్నమాట. క్రింది వానిలో రచయిత యొక్క శతకమునకు సంబంధించి రచయిత వారి యొక్క శతకానికి సంబంధించి సరి అయిన జత ఏది? నార్లా చిరంజీవి తెలుగు బిడ్డ శతకం, మరి పక్కి అప్పలనరసయ్య కుమార మరియు కుమారి రెండు కూడా వస్తాయి శతకం, బలరామకృష్ణ చారువాక శతకం, మరి ఇవన్నీ కూడా ఇక్కడ సరి అయినవి. గరికపాటి మల్లావదాని యొక్క శతకం పేరేంటి? గరికపాటి మల్లావదాని గారి యొక్క శతకం పేరేంటి? ద రైట్ ఆన్సర్ ఈజ్ విద్యార్థి శతకం. విద్యార్థి శతకం అనేది గరికపాటి మల్లావదాని. మరి విద్యా శతకం రచయిత ఎవరు? విద్యా శతకం రచయిత ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈజ్ గరికపాటి మల్లావదాని విద్యార్థి శతకం అండి. మరి విద్యా శతకం వచ్చేసరికి పెరుమాళ్ళ మునెప్ప. పెరుమాళ్ళ మునెప్ప. మనుల మూట శతకం మాచిరాజు శివరామరాజు. గుర్తుపెట్టుకోండి, మనుల మూట శతకం మాచిరాజు శివరామరాజు. మిత్ర సాహస్రి శతకకర్త కొండూరి వీర రాఘవాచార్యులు. ఆప్షన్ 1 అనేది రైట్ ఆన్సర్. సీసము మరియు తేటగీతి పద్యాలతో కూడినటువంటి హరిజన శతకం రచయిత ఎవరు? హరిజన శతకం రచయిత కుసుమధర్మ. చుక్కాకోటి వీరభద్రమ్మ గారి యొక్క శతకం పేరేంటి? చుక్కాకోటి వీరభద్రమ్మ గారి యొక్క శతకం పేరు నగజ శతకం. ఈ క్రింది అర్థాలలో సరి అయిన దానిని గుర్తించండి. ఈ క్రింది అర్థాలలో సరి అయిన దాన్ని గుర్తించండి. ఆరుగాలం. ఆరుగాలం అంటే ఏడాది అంతా అని అర్థం. ఆమడ అంటే 8 మైళ్ళ దూరం. 1 మైలు అనగా 1.6 కిలోమీటర్స్. సో ఇవన్నీ కూడా సరి అయినవి. మచ్చలేని చెడు గుణాలు లేనట్టి అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏది? మచ్చలేని చెడు గుణాలు లేనట్టి అనే అర్థాన్ని ఇచ్చే పదం అకలంక. ఈ క్రింది వానిలో సరి అయినది కాని దానిని గుర్తించండి. సరి అయినది కానిది. పారాయణం అంటే అభీష్టమని, పారాయణం అంటే శ్రద్ధగా వినడం. పారాయణం అంటే అభీష్టం, పారాయణం అంటే శ్రద్ధగా వినడం. శృత పాండిత్యం అంటే వినడం ద్వారా నేర్చుకోవడం. చూడండి, శ్రద్ధగా వినడం అంటే పారాయణం, వినడం ద్వారా నేర్చుకోవడాన్ని శృత పాండిత్యం అంటారు. సూనృతం అంటే సత్యవాక్కు. సూనృతం అంటే సత్యవాక్కు. ఇక్కడ అసత్యవాక్కు అని ఉంది కాబట్టి ఆప్షన్ 4 అనేది సరికాదన్నమాట. ఈ క్రింది వానిలో గిరిజన వాయిద్య పరికరం ఏంటి? క్రింది వానిలో గిరిజన వాయిద్య పరికరం తుడుము.
తుడుము అనేది కంజర అనేది ఒక వాయిద్య పరికరమే. కానీ తుడుము అనేది గిరిజన వాయిద్య పరికరం. క్రింది అర్థాలలో సరి అయినది ఏది? క్రింది అర్థాలలో సరి అయినది ఏంటి? కరి అంటే ఏనుగు, భద్రగజము అంటే పుట్టపు ఏనుగు, అంబారి అంటే ఏనుగు మీద పీఠం. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. క్రింది అర్థాలలో చెట్టు యొక్క అర్థం కానిది ఏంటి? చెట్టు యొక్క అర్థం కానిది ఏమిటి? భూరుజం అంటే చెట్టు, విపినము అంటే అడవి, అడవి, తరువు అంటే చెట్టు, మహీరుజం అన్న చెట్టే. సో ఇక్కడ విపినం అనేటటువంటిది కాదనమాట. క్రింది పదాలలో తొర్రా అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి? క్రింది పదాలలో తొర్రా అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి? కోటరము, కోటరము అంటే తొర్ర, కుటారం అంటే గొడ్డలి, కోటీరము అంటే కిటి అంటే పంది అన్నమాట. కిటి అనగా పంది. సూర్యాత్మజ అని ఏ నదికి పేరు? సూర్యాత్మజ అని ఏ నదికి పేరు? సూర్యాత్మజ అని ఏ నదికి పేరు అంటే యమునా నదికి పేరు. సూర్యాత్మజ అని యమునా నదికి పేరు. తబిసి పక్కి అంటే అర్థం ఏమిటి? తబిసి పక్కి అంటే అర్థం ఏమిటి? తపస్సు చేసే పక్షి అనే అర్థం. తబిసి పక్కి అంటే తపస్సు చేసే పక్షి అని అర్థం. చేలము అనగా అర్థం ఏమిటి? చేలము అనగా అర్థం వస్త్రము, వస్త్రము. క్రింది అర్థాలలో సరి అయినది ఏది? పగిది, పగిది అంటే విధము రీతి, భంగిమ అంటే విధము రీతి, మోలి అంటే రీతి తరగతి. చూడండి మనకి ఇట్లా టెక్స్ట్ బుక్ లో ఒక్కో క్లాస్ లో ఒక్కోలా ఇచ్చారు. పగిది అంటే విధము రీతి, భంగిమ అన్న విధము రీతి, మోలి అంటే రీతి తరగతి. సో ఇవన్నీ కూడా రైట్ ఆన్సర్స్. తనని తాను మర్చిపోవు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి పదం ఏంటి? అంటే ఇది ఒక జాతీయం అన్నమాట. తనని తాను మర్చిపోవు అనే అర్థాన్ని ఇచ్చేటటువంటి సందర్భంలో వాడతారు. పరవశము, పరవశము. విజయుడు అనగా ఎవరు? విజయుడు, విజయుడు అంటే అర్జునుడు, అర్జునుడు. ఒకే అభిప్రాయంతో పలకడం అనే అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి? ఒకే అభిప్రాయంతో పలకడం ఇది కూడా జాతీయమే. ఒకే అభిప్రాయంతో పలకడం అంటే ముక్త కంఠం, ముక్త కంఠం. కాలుడు అనగా అర్థం ఏమిటి? కాలుడు అనగా అర్థం ఏమిటి? యముడు, కాలుడు అనగా అర్థం యముడు. సుంభత్ అంటే అర్థం ఏమిటి? సుంభత్ అనగా అర్థం ఏమిటి? ప్రకాశించు, సుంభత్ అనగా అర్థం ప్రకాశించు. శిశుంపా వృక్షం అనగా అర్థం ఏమిటి? శిశుంపా వృక్షం అనగా అర్థం ఏమిటి? ఇరుగుడు చెట్టు. శిశుంపా వృక్షం అనగా అర్థం ఇరుగుడు చెట్టు. క్రింది పదాలలో భిక్షావృత్తి అనేటటువంటి అర్థాన్ని ఇచ్చే పదం ఏమిటి? భిక్షావృత్తి అనే అర్థాన్ని ఇచ్చే పదం మాధుకరం. క్రింది అర్థాలలో సరి అయినది కానిది ఏమిటి? సరి అయినది కానిది సేవకం పిల్లికోన, సిబ్బంగి అంటే పునుగు పిల్లి, కస్తూరి మృగం, శాల్వము అంటే డేగ. సో సారే అంటే కుమ్మరి చక్రం అవుతుంది, బండి చక్రం కాదు. క్రింది వానిలో మదత్రయంనకు చెందనిది ఏమిటి? మదత్రయం అంటే 3 రకాల గర్వాలండి. మరి విద్యా గర్వం, ధన గర్వం, కుల గర్వం అవుతుంది. ఈ మత గర్వం అనేది కాదు. క్రింది వానిలో ఆకాశవాణిలో పనిచేసిన వారు ఎవరు? క్రింది వానిలో ఆకాశవాణిలో పనిచేసిన వారు ఎవరు? ఇంద్రగంటి శ్రీకాంత శర్మ, వెంజమూరి శివరామారావు, పాలగుమ్మి విశ్వనాథం. వీరందరూ కూడా ఆకాశవాణిలో పనిచేసిన వారే. యుద్ధము, శాంతి, అన్నా కెరెనినా వంటి రచనలు ఎవరివి? ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. లియో టాల్స్టాయ్, లియో టాల్స్టాయ్. యాత్రా స్మృతి అనేది వీరి యొక్క స్వీయ చరిత్ర. యాత్రా స్మృతి అనేటటువంటిది దాశరథి కృష్ణమాచార్యులు గారి యొక్క స్వీయ చరిత్ర. దాశరథి కృష్ణమాచార్యులకు సంబంధించి సరి అయినది ఏమిటి? నిజాం నిరంకుశత్వం మీద ధిక్కార స్వరం వినిపించిన కవి, నిజాం రాచరికం నుండి తెలంగాణ విమోచనకు ప్రజలను రగిల్చారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆస్థాన కవిగా కూడా పనిచేశారు. సో ఇక్కడ పైవన్నీ కూడా సరి అయినవి. ఆలూరి బైరాగి గారికి సంబంధించి సరి అయినది ఏమిటి? ఈయన 20వ శతాబ్దపు అగ్రశ్రేణి తెలుగు కవుల్లో ఒకరు. మానవ అస్తిత్వ వేదనను కవిత్వంగా మలిచారు. బాలల కోసం చక్కని గేయ కథల పుస్తకం ఆటలు పాటలు అనేటటువంటి దాన్ని రాశారు. సో ఇక్కడ కూడా పైవన్నీ కూడా సరి అయినవి. ఆగమగీతి, దివ్య భవనం అనే ప్రసిద్ధ రచనలు ఎవరివి అంటే ఆలూరి బైరాగి గారివి.
మధురాంతకం రాజారాం గారికి సంబంధించి సరి అయినది ఏమిటి? మరి రాయలసీమ జీవితాన్ని ప్రతిబింబిస్తూ 400కు పైగా కథలు రాశారు. మానవ సంబంధాలలోని సున్నిత పార్శ్వాలను చిత్రించిన ఉపాధ్యాయులు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు. సో, ఇక్కడ పైవన్నీ కూడా పైవన్నీ కూడా సరి అయినవి. ఎవరి కవిత్వాన్ని శ్రీశ్రీ గారు 'ఇచ్చు సముద్రంతో' పోల్చడం జరిగింది? ఎవరి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ గారు 'ఇచ్చు సముద్రంతో' పోల్చడం జరిగింది? ద రైట్ ఆన్సర్ ఈస్ దేవులపల్లి వెంకట కృష్ణ శాస్త్రి గారి యొక్క కవిత్వాన్ని శ్రీశ్రీ గారు 'ఇచ్చు సముద్రంతో' పోల్చడం జరిగింది. జంధ్యాల సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి. మరి ఈయన గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు, సహస్రావధాని, రసోల్లాసము, వీరరసం అనేవి వీరి రచనలు అన్నారు. ఇది సరికాదు. ఈయన సహస్రావధాని, గద్వాల సంస్థాన కవి, అవధాన విద్యలో నిష్ణాతుడు. అవన్నీ కూడా సరైనవి. షేక్ నాజర్ గారికి సంబంధించి క్రింది వానిలో సరికానిది గుర్తించండి. బుర్రకథ అనే ప్రక్రియకు మెరుగులు దిద్దారు. వీరి యొక్క ప్రసిద్ధ బుర్రకథలు పలనాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, బెంగాల్ కరువు. 1986లో భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ వచ్చింది. పద్మభూషణ్ అయితే కాదు. మరణం 1997 ఫిబ్రవరి 22 అన్నమాట. ఆప్షన్ 3 అనేది సరికాదు. విశాలాంధ్ర, ఉదయం వంటి ప్రముఖ పత్రికల్లో దశాబ్దాల పాటు పనిచేసిన వారు ఎవరు? విశాలాంధ్ర, ఉదయం వంటి పత్రికల్లో దశాబ్దాల పాటు పనిచేసిన వారు ఎవరు? సుధుం రామ్మోహన్ ఇస్ ద రైట్ ఆన్సర్. తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి అనేవి కవితా లక్షణాలుగా కలిగిన వారు ఎవరు? తేట తెలుగు పలుకుబడి, దేశీ పద సంపద, వాడుక భాషలోని అపురూప మాధురి కవితా లక్షణాలుగా కలిగిన వారు ఎవరు? తాళ్లపాక అన్నమాచార్యులు. గురజాడ వెంకట అప్పారావు గారికి సంబంధించి క్రింది వానిలో సరికానిది ఏమిటి? ఆధునిక తెలుగు కవిత్వానికి, సాహిత్యానికి మార్గదర్శకులు. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్నారు అన్నారు. రాంగ్ ఆన్సర్. తెలుగు సాహిత్యంలో వాడుక భాషను ప్రవేశపెట్టి చిరస్మరణీయమైన రచనలు చేశారు. వీరి యొక్క కన్యాశుల్కం నాటకం ఆధునిక తెలుగు సాహిత్యంలో అత్యంత విశిష్టమైనదిగా నిలిచింది. రావూరి భరద్వాజ గారు రాసినటువంటి తొలి కథ పేరేమిటి? ఈయన రాసిన తొలి కథ పేరు విమల. కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు అనేటటువంటి రచనలు ఎవరివి? కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు అనేటటువంటి రచనలు అవధాని రమేష్. తెలుగులో నవ్య సాంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేసిన వారు ఎవరు? నవ్య సాంప్రదాయ దృష్టిలో సాహిత్య విమర్శ చేసిన వారు జీవి సుబ్రహ్మణ్యం. ప్రశస్తమైన పద్య శైలి, సులలితమైన ధార, దళితులు, అట్టడుగు వర్గాల వారి పట్ల అపారమైన ప్రేమ, సామాజిక అసమానతలపై ఆగ్రహం కవితా లక్షణాలుగా కలిగిన వారు ఎవరు? ద రైట్ ఆన్సర్ ఈస్ గుర్రం జాస్వా గారి. గుర్రం జాస్వా గారి యొక్క కవితా లక్షణాలు అన్నమాట అవి. కలం పేరు జమదగ్ని. మరి ముఖ్య రచనలు మహోదయం, చిలకా గోరింక, అన్నదమ్ములు, ధర్మదీక్ష మొదలైనవి. అలాగే ప్రత్యేకత వచ్చేసరికి పిల్లల మనస్తత్వ చిత్రణ ప్రధానంగా కథలు రాశారు. సో, పైవన్నీ కూడా సరి అయినవి. బోయి భీమన్న గారికి సంబంధించి క్రింది వానిలో సరి అయినది ఏమిటి? మరి ఈయన యొక్క నాటికలు పాలేరు, ఊరిరాజు. ఖండ కావ్యాలు వచ్చేసరికి గుడిసెలు కాలిపోతున్నాయి, మధుగీత. స్వీయ చరిత్ర పాలేరు నుండి పద్మశ్రీ వరకు అనేది ఈయన యొక్క స్వీయ చరిత్ర. పురస్కారాలు వచ్చేసరికి వీరి జ్ఞానపీఠ పురస్కారం పొందారు అనేది సరికాదనమాట. పద్యం, పాట, వచనం మూడింటిలో కూడా సిద్ధహస్తులు ఎవరు? పద్యము, పాట, వచనం మూడింటిలో కూడా సిద్ధహస్తులు బోయి భీమన్న. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకు ఈయన ప్రసిద్ధి. తేట తెలుగు నుడికారానికి, అచ్చమైన మానవ సంబంధాల చిత్రణకు ఈయన ప్రసిద్ధి. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. బాలకవి శరణ్యం, ఆంధ్ర పండిత బిషక్కుల భాషా బేజసం మొదలైన గ్రంథాలు రచించిన వారు ఎవరు? ఈ 2 గ్రంథాలు రచించిన వారు బిడిగు వెంకట రామమూర్తి. బాడిగ వెంకట నరసింహారావు గారు పిల్లల కోసం మొత్తం ఎన్ని పుస్తకాలను రాశారు? ద రైట్ ఆన్సర్ ఈస్ 17 పుస్తకాలను రాయడం జరిగిందనమాట. క్రింది వాటిలో తిక్కన గారు వచనం లేకుండా కేవలం పద్యాలతోనే రచించినటువంటి గ్రంథం ఏంటి? నిర్వచనోత్తర రామాయణం. ఆతిథ్యం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఆతిథ్యం పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అతిథులను గౌరవించడం మరియు శరణ కోరిన వారిని ఆదుకోవడం.